కీర్తనలోనే 17వ వచనం చివరి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ వచనంలో ఈ కీర్తనకారుడు, ఈ కీర్తన ఎవరు రాసి చెప్పండి టక్మని? అది ఈ దావీదు భక్తుడు ఇక్కడ చాలా దీవెనలు, వేళ్ళు, ఉపకారాలు చెప్పుకుంటూ వస్తున్నాడు కదా తన జీవితంలో. మళ్ళీ ఎన్నో మేళ్ళు, ఉపకారాలు, దీవెనలు, ఆదరణ, తృప్తిని పొందుకుంటమే కాకుండా ఇదే భక్తుడికి ఏం కలిగిందంట? నేను శ్రమల పాలై దీనుడు నైతిని. శ్రమ అనేటటువంటిది కూడా వచ్చేసి వినండి తల్లులు వినండి. భక్తులకి కేవలము వేళ్ళు, ఉపకారాలు, దీవెనలు, అభివృద్ధి మాత్రమే కాదు. ఆ సమయాలలో భక్తులు శ్రమ కూడా లోనైపోతారు. మళ్ళీ 34వ కీర్తన 19వ వచనంలో కూడా మరి నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చూసారా, యేసు ప్రభు వారు కూడా ఒక మాట అంటారు, ఎవరైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను. శిలువ శ్రమకు సూచనగా ఉంది. ఇది కావాలి. దాని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో శ్రమ కలిగితే కలగకపోతే దుర్బుజులే కానీ కుమారుడు కాదన్నమాట. 12వ అధ్యాయంలో చూడనా, మరి కుమారులు అనబడేటటువంటి వారు శ్రమను అనుభవిస్తున్నారట. కుమారులు అనబడే వారు శ్రమను అనుభవిస్తున్నారు. శ్రమ కలగకపోతే ఏమండి దుర్బీజులే కానీ కుమారులు కాదు. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూడండి. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ అది కుమారులు కుమార్తెలు అనబడే వారందరంతా శ్రమలో పాలు పొందుతున్నారు. అంటే శ్రమ అనే ఒక క్యూ ఉందన్నమాట, లైన్ ఉంది. ముందు మన యేసయ్య శ్రమను అనుభవించాడు. తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. శిలువ మరణాన్ని జయించాడు. అన్ని నామాల కంటే ఆయన నామం హెచ్చించబడింది. మొదట మన ప్రభు ఉన్నాడు ఈ లైన్లో, ఆయన గమ్యం చేరాడు. ఇప్పుడు అదే పోలిక, అదే వరుసలో భక్తులు ఉన్నారు కదండి. కుమారులు అనబడేటటువంటి వారు ఆ శ్రమ అనుభవించాలి. అప్పుడే వారు నిజ కుమారులుగా తీర్చబడతారు. ఈ శ్రమైన కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, ఈ శ్రమైన ఎలాంటిదంటే మనము భరించలేనిది, సహించలేనంత కాదు. నువ్వెంత పొదుపు మొయ్యగలవో అంతే దేవుడు నీ మీద పెడతాడు. ఎందుకంటే ఎవరైనా, ఎవరి బిడ్డలైనా, నడిప్రాయులైనా, వృద్ధులైనా భక్తిలో మనం నీతిమంతులుగా జీవిస్తున్నప్పుడు ఎవరెంత భారం భరించగలరో అంతే ఆయన వేస్తాడు. అది కూడా దాన్ని భరించడానికి శక్తినిస్తాడు, లేక అది తొలగిపోవడానికి కూడా పొరపాటుదయ చేస్తాడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత. చూడండి, మాట మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా శ్రమ, కష్టం ఉంటే, ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా నీ విషయంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ ఏదైనా శ్రమ, బాధ, కష్టం ఉంటే ఈ మాట ఏమంటున్నారా? మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని
శోధింపనీయుడు. ఆయన మిమ్మల్ని శోధింప నీడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగజేయును. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పబడదా దేవుని స్తోత్రం. ఇలాగో మీరు వాక్యం చక్కగా వింటూ ఉండాలి. అప్పుడు మీకు ధైర్యం వస్తుంది అన్నమాట. ఎంత శ్రమలో మీరున్నా, నేను ఇది నాకు సహించగలిగినంత శ్రమే దేవుడు నాకు ఇచ్చాడు, దాన్ని విడిపించేటటువంటి, దాని నుండి విడుదల పొందుకునేటటువంటి ఏమిస్తాడట, మార్గాన్ని కూడా ఆయన నాకు సూచిస్తాడు. ఇప్పుడు కొంతమంది బిడ్డలు సాక్షి ఇచ్చారు. నీ బిడ్డల నుంచి, నీ సమస్య నుంచి విడిపించబడేటటువంటి మార్గాన్ని యేసయ్య నీకు చూపిస్తాడు, విడిపిస్తాడు. ఆమేన్. అది చేస్తాడు ఆయన. ఆ తప్పక కలుగు చేస్తాడు. ఏదో శ్రమ వచ్చింది, కష్టం వచ్చిందని భక్తి మానకూడదు, ప్రార్థన మానకూడదు, మందిరాలు మానకూడదు, స్తుతించడం మానకూడదు, దైవ ధ్యానం మానకూడదు. మనలో ఉన్న ఇదివరకు దేవుడి మీద మనకున్న ప్రేమ తక్కువ కాకూడదు. ఇప్పుడు వచ్చిన తిప్పలలో ఏంటంటే లోక సామెత అన్నమాట. పెట్టినప్పుడు పెట్టకపోతే సాగు. ఏ పూటకు ఆ పూట మళ్ళీ ఇంకో సామెత. ఏ గడపది పొరగడు కదా, ఏ పూటకి ఆ పూటే. అప్పటిదాకా అమ్మ పెట్టింది, ఉదయం టిఫిన్ పెట్టింది, బాగా తినేసాడు. మధ్యాహ్నం 12 దాటామంటే చిన్నగా ఆకలి స్టార్ట్ అయ్యింది. అబ్బో ఆకలి అయిపోతుంది, ఏం తినలేదు అని పరకడు బాబు తిన్నాడు. పోతాం కొద్దిగా లేట్ అయింది. టైం వస్తుంది, ఇంకంతే లేట్ కాదు, టైము వస్తుంది, భోజనం టైం. అబ్బా ఏం తినలేదు అంటాడు పరకడు. అలాగే మనం కూడా ఇప్పటి వరకు రక్షణ పొందుకున్న మనం అందరం మన యేసయ్య ద్వారా ఎన్నో మేళ్ళు ఉపకారాలు పొందుకున్నా. ఒక్క సంవత్సరంగానే పరకడు. అసలు ఏమి దేవుడు ఏమి పెట్టనట్టు, ఏమి చేయనట్టు, ఏమి దీవించినట్టు, ఏ సమస్య తీర్చినట్టు, ఏం దేవుడు, ఏం భక్తి, ఏం ప్రార్థన లేదు, ఏం మందిరం లేదు. దేవుడి దగ్గర నుంచి మందిరం మీద పడతారు, మందిరం దగ్గర నుంచి సేవకుల మీద, సేవకులు అయిపోయింది. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా దేవుడి పిల్లడంగా ఒకటి మనం కలుగుతూ ఉందంటే అది నష్టపోవడానికి, నాశనం అవడానికి కాదు. మీలో ఎవరికైనా శ్రమ కలిగిన ఏం చేయాలి గట్టి చెప్పండి. శ్రమ కలిగితే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి తెలియదు. శ్రమ కలగానే ప్రార్థన సంగతి మర్చిపోతారు. శ్రమల గురించి ఆలోచిస్తారు. ఏం చెప్తాయింది ఏది దేవుడు ఏం చెప్పాడు. ఎందుకంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఇవన్నీ మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే మనం వాక్యం ఎరగక కొంతమంది విశ్వాస జీవితాన్ని పతనం చేసుకుంటాం. కొంతమంది మందిరానికి, ప్రార్థనకి, వాక్యానికి దూరం అయిపోతాం. దూరం అయిపోయి ఉన్నది కాకుండా ఇంకొక దాన్ని నెత్తినేసుకుంటాం అన్నమాట. ఇంకొక శ్రమం అదేమీ లేకుండా మీకు కరెక్ట్గా వాక్యానుసారంగా మీకు విషయాలన్నీ వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ఈరోజు గట్టిగా ప్రార్థన చేయండి. వచ్చే వారం మీరే సాక్షి ఇస్తారు. చూడండి ఏమంటాడు, దేవుని ప్రేమించు వారికి. చూడండి ఇక్కడ బాగా వినాలి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. అదే ఇప్పుడు ఒక కీడు నీకు వచ్చిందనుకో, ఒక నష్టం నీకు వచ్చిందనుకో, నీ ఇంట్లో ఒక వ్యాధి బాధ వచ్చిందనుకో, ఆర్థిక ఇబ్బంది వచ్చిందనుకో, పిల్లల పెళ్లి అవ్వటానికి ఆలస్యం అవుతా ఉందనుకో, ఏమిటి వాళ్ళ గృహ నిర్మాణం ఆగిపోయిందనుకో, వేరే వాటి విషయంలో ఇబ్బందులు ఉన్నామనుకో, టోటల్ ఇదంతా ఒక నష్టం, ఒక కీడు, ఎవరి ఒక లోటు, ఒక సమస్య. మరట ఆయన భక్తుల కంట ఈ కష్టము, ఈ కీడు, సమస్య కూడా ఎందుకంట మేలు కలుగుటకే సమకూడి. స్తోత్రం, హల్లెలూయా. ఇది కూడా ఎందుకు? ఈ కష్టం ఎందుకు? ఈ కీడు ఎందుకు? ఈ నష్టం
అవసరం ఎందుకంటే చెప్పండి, ఎందుకు మనకి చెప్పాలి, మేలు అది మనం తెలుసుకోవాలి. ఏదో చిన్న హోల్ పడింది అనుకోండి, చిన్న రంధ్రం ఏదో పడింది అనుకోండి, వామో అగాధం, అమ్మో పాతాళం పెట్టాలి. అది పెద్ద అగాధమైన దీని వెనక ఎంత లోతుందో అంతకంటే లోతైన ఆశీర్వాదాలు దేవుడు నా కొరకు దాచాడనే నమ్మిక దేవుని ప్రేమించే బిడ్డలకి రావాలి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్ను కాపాడితివి. ఈ శ్రమ, ఈ కీడు ఎందుకంటే మేలు కలగటానికి, ఈ శ్రమ ఎందుకంటే ప్రార్థన చేయడానికి. మరలా 119వ కీర్తనలో 68, 69 వచ్చేదంటదిగా నానా, అక్కడ ఈ శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. అది ఇప్పుడెందుకు, మళ్ళీ మనం ఆయన త్రోవలోకి రావడానికి. అది నువ్వెట్టో నీ పిల్లల్ని, నీ కొడుకునో నీ కూతురునో వాళ్ళ మంచి మార్గంలో పెట్టడానికి, వాళ్ళు మంచిగా జీవించడానికి కదా, వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకోవడానికి మా కుర్చీలో కూర్చోవచ్చు. ఏదైనా సరే కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే పిల్లల విషయంలో ఒకసారి వాడు చదువుకుంటున్నా ఇంకేదైనా చేస్తామన్నా వాడు అడిగింది ఏమో, వాడికి ఇష్టమైంది మనం వాళ్ళకి ఇష్టమైంది చేయం. ఎందుకు చేయమంటే ఒక పని వాళ్ళు చేయాలని మనం కోరుకుంటాం, అది వాళ్ళు చేయరు. ఇది చేసామనుకో, నేను ఎందుకు నాకు లేదంటే, అవునా నువ్వు నా మాట్లాడినప్పుడు నేను నీకు ఎప్పుడు ఇవ్వాలి, మమ్మీని చేయమన్నాడు కదా, డాడీని చేయమన్నాడు కదా, తప్పగా పని చేస్తాడు. అలాగే మన విషయంలో కూడా ఒక్కోసారి దేవుని ఆజ్ఞకు, వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తాం. మళ్ళీ చక్కగా ఆయన మాట్లాడటానికి, ఆజ్ఞకు లోపడటానికి ఒక స్వల్పమైన శ్రమ పడుతుంది. అది మనం గ్రహించాలి. శ్రమ వచ్చినప్పుడు నాకు ఇది ఎందుకు వచ్చింది, నేనేమి పొరపాటు చేసినటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. అంతేగాని వాళ్ళందరూ బాగుంటారు నాకే రావాలా అనేది సరిది కాదు. మరి అందరికీ ఆశీర్వాదాలు సర్దిపుద్దా, కానీ ఇవన్నీ కూడా దేవుని పిల్లలంగా మనం గ్రహించాలి నానా. ఒకటి ఎందుకంటే ఇక్కడ నేను శ్రమల పాలై అంటున్నాను, ఎందుకంటే ఒక్కోసారి మనం దీనులు అవ్వడానికి, ఏమండి మన వాక్యంలో నడవడానికి, ప్రార్థన చేయడానికి, ఏమండి దేవుని ఉన్నతమైన మహిమను, మేలును సంపాదించుకోవడానికి భక్తులకి ఇవన్నీ వస్తుంటాయి. అంతేగాని ఆ రోజు ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో నీళ్లు లేనప్పుడు గొడిగారు కదా, ఆహారం లేనప్పుడు గొడిగారు. అలాంటి గొనుగులు ఉండకూడదు. గొనుగులు చాలా దరిద్రం అన్నమాట. ఇంట్లోనే ఏది గొనుగులు కదా కూరుకుంటాం, పొద్దు సొందుగా మిగుతాంటి దరిద్ర బయట ముసలం మొత్తం. ఇది చాలా అరిష్టం. లోపల ఎలాగ అరిష్టం దరిద్రమో, భక్తి జీవితంలో కూడా ఏ సమస్య, ఇరుకు, ఇబ్బంది కలిగినా
దేవుని మీద, సన్నిధి మీద, సేవకుల మీద సనగడం కొనడం అనేటటువంటి ఆశీర్వాదం కాదు. దాని ముందు ఆ దరిద్రాన్ని తుడిచేసుకోవాలి. అమ్మ మళ్ళీ వచ్చేసిందా అనకూడదు. దేవా నీకు స్తోత్రం, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అది ఒక మాట అంటాడు పౌలు గారు కూడా. యోబు గారేమో యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని ఆయనకే స్తోత్రం. మళ్ళీ పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనంలో కూడా ఇలాంటి ఆమె గురించి చెప్తున్నారు. నానా ఫిలిప్పీ 4:5-6 వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. అదే నానా శ్రమ కలిగినప్పుడు ఈ కీర్తనలో మొదటే అంటాడు అయ్యగారు, నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. సహనం అనేది ఎప్పుడు తెలియబడుతుంది? మనకు శ్రమ కలిగినప్పుడు. సనగడం, కొనగడం, వ్యతిరేకంగా మాట్లాడటం, దూషించడం, నిట్టూర్పు విడవడం కాదు. ఏముండాలి భక్తులకి? సహనం అనేది చాలా. ఇక్కడ వినండి అర్థంలో బాగా వినాలి. సహనం అనేది మన వ్యక్తిగత జీవితంలో అవసరం కదా. మనకు ఎదురు దెబ్బ తగిలిద్ది, అమ్మా అంటాం. అమ్మ అన్న తర్వాత అయ్యో ఏంటి అని అందరూ వింటారు కదా, చూస్తారు. ఆ గోరు లేవడము, లేకపోతే అది చిట్టుకోవడము, రక్తం రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అయ్యో 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 అంటారు. వాళ్ళు వినాలి, అర్థం చేసుకోవాలి. నీ ఆత్మధ్వని, నీ బాధ, నీ కేక అందరు విన్నారు. అందరూ విన్నా ఆ గాయపడినప్పుడు, ఆ ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఆ యొక్క బాధ అంతా ఎవరు పడాలి? ఎవరికి ఎదురు దెబ్బ తగిలిందో వాళ్ళే పడాలి. వాళ్ళు కాకినేవాళ్ళే కానీ నీలో వచ్చే బాధలు తీసేసేవాళ్ళు కాదు. ఇంకా అంటుండ్రి ఇలాగ మురుగుతా ఏడుతా ఉన్నారంటే ఒకటే రెండు సార్లు అయ్యో బాగుంటారు. చిన్న దెబ్బ తగిలింది లేదు, ఒకటే ఏడుపు. ఏంది దరిద్రం అందరా కదా. అది ఎక్కువ ఒకసారే లిమిట్ అది కదా. కొంతమంది చూస్తాం, అరే కరుపుతం చచ్చిపోయాడు అక్కడ చావడం మనం బతుకుతాడు కదా. 4-5 సార్లు పర్యాలు అయిపోయిన తర్వాత ఎవడు ఆడడం. ముందు చచ్చిపోయారంటే అది సాగుతుందిగా. ఒకసారి చచ్చేవాడికి ఎడుతాం కానీ రోజు చచ్చేవాడికి ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి. అయితే ఇక్కడ ఎలాంటి శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినా ఏ విధమైన సనుగులు, పొరుగులు, నిప్పులు, ఏర్పు లేకుండా ధైర్యంగా ఉంటామే, అదే సహనం. అది అందరూ చూస్తారు. సన్నివేశం, మన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఇవన్నీ చూస్తారు. ఇది చూసి ధైర్యానికి, ఓర్పుకి, సహనానికి చెప్పుకోవచ్చు. ఒకవేళ అప్పుడు వచ్చారు, గొడవ చేసి వెళ్ళిపోయారు. వాస్తవంగా దేవుని పిల్లలం కాబట్టి ఎగపట్టాలి అనేటటువంటి మన మనసులో ఎప్పుడు రాదు. ఎందుకంటే మనం దేవుడు వాక్యమే చెప్పారు, భక్తిహీనులు అప్పు చేసి తీర్చక పొందు. మనం దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఏదో మన సహనంతో ఉంటాం. మన ఓర్పు, సహనాన్ని బట్టి మన సమస్యను చూస్తున్న దేవుడు ఏ మూల నుండో ఏ రకంగానో మనకు సహాయాన్ని చేస్తారు. చూడండి, ఇది అందరూ చూస్తారు. వెంటనే అది అప్పు తీర్చేస్తాం. జనాలు చూసేవాళ్ళు అందరూ ఆశ్చర్యపడతారు. చూసావా ఎంత గొడవ చేశాడు ఆయన, మంచోళ్ళు అయితే చూసి ఇచ్చేసారు కదా. చూడు, ఎట్లయినా భక్తులు వాళ్ళ ఓర్పు, సహనం లేదు. నిజంగా వాళ్ళ సహనాన్ని బట్టి దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు. ఈ పిల్లలు, దేవుడి పిల్లలు, ఈ ఓర్పు, సహనం లేకపోతే మన భక్తి జీవితంలో బలపడం, అభివృద్ధి చెందం. మన సహనం మన ఇంట్లో వాళ్ళకి తెలియాలి, మన సకల జనులకు తెలియాలి. కంటే
వీళ్ళు నమ్ముకున్న దేవుడు బలమైన దేవుడు, వీళ్ళ విశ్వాసం గొప్పది అనేటటువంటిది ఎప్పుడు అది వెలువడుతుంది, ఎప్పుడు తెలియబడుతుందంటే మనకు కలిగిన శ్రమలో మనం సహనంగా ఉన్నప్పుడు. దేవుదారి పోకూడదు. ఎలాంటి పరిస్థితి అయినా కూడా మీరు ఓర్పు సహనం కలిగి ఉండండి. అది నా విశ్వాసం సరైనదని నిరూపించబడటానికి ఒకసారి ఈ శ్రమ మనకు కలుగుతుంది. దీన్నే విశ్వాస పరీక్ష అంటారు. దీన్నే విశ్వాస పరీక్ష అంటారు. ఇవన్నీ కూడా ఒకసారి మనం పరీక్షలు చేసుకోవాలి. ఏదో శ్రమ కలిగిందని ఎలాగ పడితే అలాగా మనం కుంగిపోతే చేతగానడం అవుతాం. శ్రమను పాల్గొంది మనం ధైర్యంగా ఉండాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి కదా. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి విషయాలు. చాలా మందికి తెలియటం లేదు. ఏదైనా ఒక మేలు కలిగితే దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నాకు ఈ సహాయం చేశాడు, ఆ సహాయం చేశాడని అందరికంటే ముందొచ్చి ఉపలాటంగా ఉల్లాసంగా సాక్ష్యాలు చెప్తారు. చెప్పదని నేను చెప్పడం లేదు, వినండి, చెప్తారు. అదే విధానం. అదే ఆదివారం మనం మందిరానికి వస్తున్నాం. శుక్ర శనివారాల్లో కొన్ని శ్రమల్లో మనం ఉన్నాం. మనం సాధ్యమైతే నిలబడి ఈ శ్రమలు కలిగి నేను కుంగిపోతున్నాననే మాట కాకుండా కొన్ని శోధనలో శ్రమలో నేను ఉన్నాను, నా కోసం మీరు ప్రార్థన చేయండి. ఈ శ్రమ గడియలో నేను దేవుని నుండి తొలగి పోక, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి వాక్యం నుండి తొలగిపోక, ప్రార్థన మానక కదా, సహవాసాన్ని, వాక్యాన్ని, భక్తిని అన్నింటిలో కూడా సరిగా నేను ఉన్నట్లుగా నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పాలి. అది మన డ్యూటీ కంటే. ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా, ఒకరిని పెట్టి ప్రార్థన, ఒకరి బాధ ఒకరు భరించుకో. అవునే కూడా ఎడతెగ ప్రార్థన చేయండి, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకోండి, ఒక సమస్యలో తెలుసుకోండి. అదేగా మనకు శ్రమ కలిగినప్పుడు ఒకటి దేవుడు, 2 సేవకులు సేవకురాలు, 3 సంఘం. ఇదే మన బలం. మన దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు సేవకురాలు. 3వది దేవుడు మనకి ఇచ్చిన మన సహోదరులు, మన అక్కలు, మన అన్నలు, మన చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు, మన ఆంచవాళ్ళు. ఇది మన సపోర్ట్. 3 రకాలైనటువంటి సపోర్ట్ మనకు ఆదరణ మనకి ఉంది. వాళ్ళ సహాయం మనం కోరాలి, వాళ్ళ మీద మనం దృష్టి ఉంచాలి, వాళ్ళ మీద మన మనసు ఉంచాలి. ఇంకా దేని మీద ఉంటే ఎట్లా చెప్పండి. ఏనా ఇంకా ఇది కాదు, ఇక్కడే వల్ల కావట్లేదులే, ఇంకేదో చేపిద్దాం, అక్కడికి వెళదాం, ఇక్కడికి వెళదాం, ఇచ్చేద్దాం, వచ్చేద్దాం అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఏ విధమైన సహాయమో దొరకదు. ఈ దేవునికి వేరుగా ఉన్న ఏ ఆయుధమో వర్ధిల్లదు. మనం ఆయనకి వేరుగా ఉండి ఏమీ చేయలేము. మనకు ఒక సపోర్ట్ ఉంది. మనకు ఎన్నోసార్లు వీళ్ళంతా ప్రార్థన చేసినప్పుడు ఎన్నో వేళ్ళు దీవెనలు పొందుకున్నాం. ఇప్పుడే సాక్షి ఉన్నాం. కుమార్తెలు ఇలాగుంది, నేను పనికెళ్ళి వచ్చిన తర్వాత అందరు ప్రార్థన బట్టి దేవుడు నాకు స్వస్థతను కలుగా చేశాడు. బట్టి మాట్లాడలేదు కదా, క్రియ కనపడుతుంది ఇక్కడ. ఇలాగ మన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినా వాటి నుండి విడుదల దేవుడు కలుగా చేస్తాడు, సహించే శక్తిని ఇస్తాడు. ఏమండి, అలాగే దాని నుండి విడిపించబడేటటువంటి మార్గాన్ని కూడా దేవుడు తెలియజేస్తాడు. ఇది మనం గ్రహించాలి. ఇక్కడ ఒక చిన్న లింక్ ఏం చెప్తున్నాను, అక్కడ వెళ్ళిపో. నాలుగు చెప్తాను ఏమన్నా, శ్రమల పాలై ఏమైనా అదే శ్రమల పాలై ఏమయ్యాడు చెప్పండి. ఇక్కడ ఇది కాలం. కొంతమంది శ్రమల పాలై దీనులుగా ఎలాగవుతారు, భ్రష్టులు అవుతారు, దుర్మార్గులు అవుతారు, ఎప్పుడు అనకూడని మాటలు కూడా వచ్చేస్తారు. శ్రమల పాలై దోషులు అవుతారు, దూషించేవాళ్ళు అవుతారు. ఆ దోషణ ఎక్కడ దాకా ఏంటంటే దైవ దూషణ దాకా. అది కాకుండా చూసుకోవాలి. శ్రమల్లో మన భక్తి, మన పవిత్రత, ఈ జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది కాపాడుకున్నప్పుడే మనం దీనులుగా మారుతాం.
కేసరి గురించి చక్కగా ఉంది కదా. ఎబ్రిల్ రాసిన పత్రిక యేసుప్రభు వారట తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. మీకు అర్థమయ్యేది చెప్తాను. యాకోబుకి 12 మంది కుమారులు ఉంటే 11 ఆయన యేసు. ఈ 10 మంది అమ్మల కంటే కూడా భక్తిలో చాలా గొప్పవాడు. ఒక మాట చెప్పాలి, భయం, దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది, పరిశుద్ధత ఉంది. ఏ చెడ్డ పని చేయడానికి బాల్యం నుండి కూడా ఆయన ఇష్టపడేవాడు కాదు. చెడును అసహించుకునేవాడు. అన్నోళ్ళు బరులు కాసుకుంటూ ఏమైనా చెడు పనులు చేస్తే ముందు ఆయన సహించక, అన్నోళ్ళు కదా ఆయనకేం చెబుతాడు, వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పేవాడు. వీళ్ళే కడుపులో అంటే చెప్పేవాడు. చాలా కోపం వచ్చి ఇంటికాయలు కొట్టడం, చిన్నవాళ్ళగా కొట్టడం. చివరికి ఎంత కంటే చూడండి, ఇంతకాలం కొడతా ఉన్నా కూడా తిరుగుబాటు చేయాలి. ఆనలేదు, తిరుగుబాటు చేయలేదు కాబట్టి వాళ్ళకి ఎంత కలిసి అయిందంటే చివరికి చంపే అంత రీతిగా దిగజారి. ఈయన కూడా రివర్స్ అయి తిడితే పెద్దగా చేస్తాడు, కొట్టేస్తాడు, రాళ్ళు వేస్తాడు, కేశవం పడుతున్నాడు, వదిలేసాడు. ఈయన ఏం చేశాడంటే ఎంత కొడుతున్నా కూడా అనలు చాలా తగ్గించుకొని ఉన్నాడు. చివరికి కొట్టి గోతిలో పడేశాడు. చంపడానికి చూశారు కానీ గోతిని అదే వాడు ఎవరు రా రక్త సంబంధం చంపకూడదంటే వదిలేశాడు. అలాంటి ఆయన ఐగుప్తీయులకు అమ్మబడి ఎంత ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. చరిత్ర అంతా మీకు బాగా తెలుసు. పోతుపరి ఉన్నా కూడా ఒక పాపం చేయడానికి అనుకూలత అవకాశం ఉన్నా చేయాల. దేవుడికి భయపడి పారిపోయి. ఇది దేవుని పిల్లలు శ్రమ గడియలో కూడా ఏం చేయాలంటే పాపం చేయడానికి చూపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ పాపానికి అవకాశం ఇవ్వకూడదు. దీనులైపోవాలి. కానీ నీ చిత్తమేమిటో నా విషయంలో, ఈ గడిలో ఎందుకు సంభవించిందో, నా పొరపాటు ఏమోనయ్యా, నా ప్రార్థన బలహీనత ఏమోనయ్యా అనేటటువంటి దీనత్వం మనలోకి రావాలి. ఇది చాలా ఆశీర్వాదం. దీన మనసు అనేటటువంటిది ప్రభువారు కూడా ఒక టైటిల్. నేను సాత్వికుడను దీన మనసు గలవాడు. దేవుడు కూడా దీన మనసు గలవారితోనే దేవుడు ఉంటాడు. అది యెషయా గ్రంథం చూడండి 57:15. దేవుడు ఎవరితో ఉంటాడు? ఆయన శ్రమల్లో కూడా దీనత్వం కలిగి ఉంటారే, వినయం కలిగి ఉంటారే, వాళ్ళతో ఉంటాడు. 57:15. దాదాపు అంతా చదవడానికి చదువుతున్న ప్రయత్నం చేయండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడిని ఇలాగు సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు. అయినను వినయము గల వారి ప్రాణమును మాట్లాడండి. వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను, అది వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. అదే స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, మహోన్నతమైన స్థలములో ధవల సింహాసనాసీనుడైన దేవుడు భూలోకంలో ఎవరు వినయము కలిగినటువంటి వారు ఉంటారు, ఎవరు దీన మనసు కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర ఆయన నివాసం చేస్తారు. ఉన్నతమైన తరమందు ధవల సింహాసనంలో ఉన్నతమైన స్థలంలో వసించేవాడు భూలోకంలో దీన మనసు గలవారితో ఉండడానికి ఇష్టపడుతున్నారు. భక్తులకి ఇది అవసరం. భక్తులకు ఉంటుంది ఈ సాత్వికత, వినయము, దీన మనసు. ఎట్టి పరిస్థితుల్లో మీరు కోపము, గర్వము, అహంకారం,
దూషణ మాటలు మీ నోటికి రానివ్వకూడదు. అవన్నీ మైనస్లు అన్నమాట. ఇవన్నీ కూడా మనకున్న ఆశీర్వాదాన్ని, ధనాన్ని, అదే అదే వచ్చిందా, ఈ నెల ఇది వచ్చిందా, అన్నీ అయిపోయింది, డబ్బులు ఏమి అంటామే. కొన్ని హఠాత్తుగా కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని రోగాలు వస్తాయి, కొన్ని ఏవేవో వస్తాయి. ఆ వచ్చినవన్నీ కూడా వాటి కూర్చొని పోతాయి, మైనస్ అన్నమాట. అలాగే మన దూషణలు, మన గర్వం, మన అహంకారం మన ఆశీర్వాదానికి మైనస్ను పరుగా పోగొట్టాలి. చాలా జాగ్రత్త ఉండాలి. దేవుని పిల్లలు మన యేసయ్య ఎలా ఉన్నారో దీన మనసు కలిగి శ్రమ కలిగిలో కూడా తండ్రి మీరేం చేస్తున్నాడు, వీరిరువురు వీరిని క్షమించన్నాడు. అయ్యా వాడు ఇంటితో ముడుస్తున్నాడు, వీడు పడాలతో ముడుతున్నాడు, వాడు ముళ్ళకేయడం పెట్టాడు, వీడు కావాలి, వాడు కావాలి, వీడు నాశనం కావాలి, వాడు నాశనం కావాలి. తన ప్రాణాన్ని తీసుకున్నటువంటి వారి కొరకు కూడా యేసయ్య తండ్రి మీరేం చేస్తున్నారో వీరెరువురు కనుక వీరిని క్షమించమని ప్రార్థన ఇవన్నీ మనం తెలుసుకోవాలి. వాక్యం ఒకటి తెలుసుకోవాలి, రెండు అనుసరించాలి. అప్పుడే మన కొరకు ఎలాంటి ఆశీర్వాదాలు భద్రపరచబడ్డాయో అవన్నీ దేవుడు మన దగ్గరికి పంపిస్తాడు. నేను చెప్తున్నా మళ్ళీ ఇంకోసారి, శ్రమ అనేది స్టార్ట్ అయిందంటే ఇటువైపు నుంచి ఆశీర్వాదం, దీవెన, అభివృద్ధి, ఆదరణ అనేది దేవుడు పంపిస్తుంటాడు. దీన్ని ఎదుర్కోవాలి, దీన్ని సహించాలి. ఏమండి, విడిపించబడే మార్గాన్ని తెలుసుకోవాలి ప్రార్థన ద్వారా. ఇది చాలా ప్రాముఖ్యమే. ఒకసారి ఏం జరిగిందంటే మనం అందరం ప్రార్థనకు వెళ్తున్నాం. ఒక శ్రమ, సమస్య, వ్యాధి, బాధ వచ్చినప్పుడు అందరూ ఏకంగా కూడి ప్రార్థన చేయవు. ఆ సమయంలో కూడా ఒక్క వ్యక్తి ఏం చేయాలంటే వారు దేవునితో ఏకీభించకపోయినా వాళ్ళకి చెప్పేంతవరకు చెప్పి వారి వినకపోయినా మూలకెళ్ళి మోకరించి దేవునికి ప్రార్థన, అయ్యా ఎందుకు కలిగిందయ్యా, నా బలహీనత, నా బిడ్డలుగా, నా యజమానుడుగా, ఎవరిది నాయన, ఎవరి వలన ఇది వచ్చింది ప్రభావం అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. కేవలము ఆకాన్ అనేటటువంటి ఆయన ఒక్క అవిధేయతన, ఆ ఒక్కటి అవిధేయతను వచ్చింది. యెహోషువ నాయకత్వంలో వాగ్దాన దేశ ప్రయాణంలో వాళ్ళకి తెగులు, వాళ్ళ అపజయానికి గురయ్యారు. అప్పుడు యెహోషువ దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు, చీట్లు వేసినప్పుడు ఆకారం తేడా వచ్చేసి అప్పుడు ఆయన్ని కదా రాళ్ళతో కొట్టి ఆ కుటుంబాన్ని, అది పాత నిబంధన కాబట్టి అది సరిపోతుంది, వారిని అందరితో క్లోజ్ చేయటం, ఆ తెగులు ఆగిపోవటం, వారు వాగ్దాన దేశానికి వెళ్ళడం జరిగింది. అలాగే మన కుటుంబాల్లో కొందరు అవిధేయత వలన కొన్ని సమస్యలు, కష్టాలకు, కీడుకు మనం గురవుతాం. ఆ సమయంలో మనం చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో ఈ వ్యక్తిత్వానికి కలిగిందని ఎదిగినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మనం వేసే రాళ్ళు ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఇంకా ఆ పాపాన్ని తూచేస్తాడు దేవుడు. యేసు రక్తమే ఎవరి మూలంగా సంభవించిందో వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది. అటు ఆ బిడ్డలు బ్రతుకుతారు, ఇటు నీవు నెమ్మది కలిగి ఉంటావు. ఇది పరిష్కారం. శ్రమల పాలైనప్పుడు మనం దీర్ఘమైపోవాలి. ఎవరికి వ్యతిరేకంగా మనము మాట్లాడకూడదు, ఎవరి మీద నింద వేయకూడదు, మన మీదే మనం నింద వేసుకోవాలి. అది మనం చేయాల్సి. కొన్ని సమస్యలప్పుడు నేను ఏడుస్తూ ఉండేవాడు అనమాట. పక్కన సేవకులు ధరించేవాడు దీనుడు. అది కూడా ఏంటంటే ఎవరిని ద్వేషిస్తూ దూషిస్తూ కాకుండా ఈ విషయంలో ఏంటి ప్రభావ నా అవిధేయత అని అంతరంగంలో విమర్శ చేసుకునేవాడిని. ఈ దినాన మీ మధ్య సంతోషంగా ఉండగలుగుతున్నానంటే కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఏది కీడు పెట్టినా కూడా ముందు నాకు నేను ప్రశ్న వేసుకుంటాను. నేనేం చేశాను?
నాన్న ఇది మీరు నేర్చుకోవాలి ఈ జీవితం. ఎప్పుడైతే నీ దావీదులాగా మనం ప్రారంభిస్తామో, దేవా నీకు ఆయాసకరమైనది ఏదైనా నా హృదయంలో ఉంటే తీసివేయండి. ఏమంటే ఎప్పుడైతే మనం ఇప్పుడు సరి చేసుకుంటామో, ప్రవక్త వచ్చి కూడా దావీదు తప్పు చేసినప్పుడు ఆ నిండు కొలువులో కదా ఆయన సింహాసనంలో కూర్చున్నాడు. ఇటు మంత్రులు ఉన్నారు, ఇటు సైన్యాధిపతులు ఉన్నారు, అక్కడ పండితులు అందరూ ఉన్నారు. అంతమంది సమూహం మధ్యలో ఒక కథ చెప్పాడు ప్రవక్త. ఎవడాడు చేసింది ఎవడు? ఒక గొర్రె ఉన్నవాడిని గొర్రెని చంపుకొని విందు చేసుకున్నవాడు ఎవడు అంటే నువ్వే. ఎవరో కాదు, నువ్వే. వెంటనే అర్థమైపోయింది గొర్రె పెరిగిన దానికి, నిజమే నేను పాపము చేశాను. ఏమంటే దావీదు కంటే మన గొప్ప. నిండు కొలువులో ఏమన్నాడు? పాపము చేశాడని నోరు మూసుకున్నాడా? పొరుపు కొట్టుకుపోయేంత తేలిపోయేంత వరకు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. చేసిన పాపానికి కూడా శిక్ష అనుభవించాడు. తర్వాత ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపాలి. కాబట్టి మనము ఇక్కడ మరి దావీదు అన్నట్టు నేను శ్రమల పాలై ఏమయ్యాడు? ఈయన ప్రభువు నన్ను అదే గట్టిగా చదవడం. ఇప్పుడు నువ్వు శ్రమల పాలై దీనుడు అయితేనే ప్రభు నిన్ను తలంచుకుంటాడు. గర్విష్ఠువై అహంకారమై దూషకుడివి దోషకురాలు అయితే నిందలు వేసిన వ్యక్తి అయితే దెయ్యాలు తలంచుకుంటా మళ్ళీ ఛాయిస్ మనకి దొరికింది. పశ్చాత్తాపడకుండా ప్రార్థన చేయకుండా తిట్టడం మొదలుపెట్టాడు. ఎంట్రవుదామని లోపలికి వచ్చి వాడు లేని పోయిన అన్ని తలపులు పుట్టిస్తున్నాడు. నువ్వెంత చేయాలనుకుంటే వాడు పెద్దదే, ఓవరంత చేయాలనుకుంటే వాడు కొండంతా. ఇక ఆ కొండ అయితే ఊడుతాడు, చాలా కష్టం. కాబట్టి ఇంటి పరిస్థితుల్లో మనం సైతానికి ఛాయిస్ ఇవ్వకూడదు. అంటే దీనుడు అయితే ప్రభువు నిన్ను తలంచుకుంటాడు. నా బిడ్డ చాలా బాధపడుతుంది. కొద్దిగా పేతురు రాసిన మొదటి పత్రిక మీ 5వ అధ్యాయంలో మీ నిమిత్తం ఆయన చింతించున్నాడు అన్నమాట. చదువు 5 చదువుగా 5వ అధ్యాయం 5-6 వచనాలు. మీ నిమిత్తం ఆయన దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద అదే గట్టిగా చప్పట్లు పట్టండి. దేవుడట మనం చింతలో ఉంటే మనల్ని గురించి ఆయన ఏం పట్టించుకోవట్లేదు అనుకో, చింతించుతున్నాను. వీరు కూడా పేతురు కూడా క్లియర్ రాశారు. అక్కడ పౌలు గారు ఫిలిప్పీయులు 4వ అధ్యాయం 5-6 వచనాలు రాశాడు 4 నుంచి. ఇక్కడ పేతురు గారు కూడా చాలా చక్కగా రాశారు. నా మొదటి నుంచి అదే మరి స్టార్ట్ చేయండి. ఒకసారి అందరూ తిరుగుతారు. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని దేవుడు బాగా దీన్ని అర్థం చేసుకోవాలి. మన దీన మనసు మనకు కావాలి. అహంకారం ఉంటే అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద అలా మళ్ళీ చూడాలి. ఇక్కడ చిన్న లింక్ అన్న చెప్పడానికి ఆలోచించాను. ఏమంటాడు? తగిన సమయమందు మిమ్మను నన్ను ఇదిగా ఈ సమస్యల గురించి మనం ఇవాళ చేస్తున్నాం ప్రార్థన. అందరూ మీరు అర్థం చేసుకోండి. పలానా కష్టం సమస్య వ్యాధి బాధ ఉంది. ఈరోజు మొదలుపెట్టాం, ఋతుమమ్మ ఈరోజు మొదలుపెట్టాం. సరే వరుసగా వారం చేసాము, 2 వారాలు చేసాము. ఈ వారం 2 వారాలు అయిపోయిన వెంటనే ఆ సమస్య తీర్చబడదు. చూడండి, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, నాన్న ఎగ్జామ్స్ రాస్తారు. రాసిన ఎన్ని నెలలకి రిజల్ట్ వస్తుంది? దానిలో 2-3 నెలలు వెంటనే రిజల్ట్ రాదు కదా. ఒక ఆపరేషన్ చేస్తేనే పడుకోవాలి,
పేషెంట్ లాగే కొన్ని నెలల్లో తినాలి, తర్వాత శక్తి గురించి ఒక ట్యాబ్లెట్ వేస్తేనే ఇప్పుడు ఏం కానీ నిమిషం అది పని చేయి, దానికి ఒక సమయం. అలాగే నాన్న మన ఈ సమస్యకు పరిష్కారం, వైద్యం, చికిత్స ప్రార్థన చేశాం. వెంటనే రిజల్ట్ మనకి రాదు. ఏమంటాడు అక్కడ? తగిన అది ఆ సమస్య పరిష్కారానికి దేవుడు ఒక సమయాన్ని కేటాయించి అప్పటి వరకు ఏం చేయాలి మనం? దీన మనసు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఏందోనమ్మా వాళ్ళు ప్రార్థన చేశాం, ఏంటో దేవుడు ఏమి కలిగిన లోపం అవి రాకూడదు, అవన్నీ గట్టిపడదు. ఇలాగమ్మా ఒకసారి మనం ధనవంతుల దగ్గర వాడు బాగా మంచి పనులు వాళ్ళతో ఉండి గర్విస్తూ ఉంటారు. కష్టపడి ఉదయం వరకు మనం సాయంకాలం చేసి చేతులు పెట్టుకుంటాం. మనం చేసింది మనం కూలి తీసుకుంటాం. మనుషుల దగ్గరే నేను వాడు ఓర పెట్టుకున్నాను యజమాని దగ్గర. దేవుడు అంటే ఆయన ఇస్తాడు, యజమానుడు ఇస్తే ఒక పూట కూలి ఇస్తాడు, ఆయన ఇస్తే శాశ్వతమైన పోషణ కలుగా. అది 100 రూపాయలు ఇచ్చేవాడే ఎంత లాగుతాడు. నీ జీవితకాలం అంతా నిన్ను పోషించి బతికించే దేవుడు, ఆయన దగ్గర మనం ఎంత దీన మనసులమై ఉండాలి. అది అడగాలి. ఆ సమయం వరకు ఏం చేయాలి మనం? ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన మన గురించి ఈ ఆలస్యంలో కూడా మన గురించి ఏం చేస్తున్నాడు? చింతించుచున్నాడు. ఇదే కాదు, నీ చెంత ఆయన మీద వేసావుగా, ఆయన కూడా చింతిస్తాడు. పిల్లవాడికి వాడికి 13-14 సంవత్సరాలు జ్వరం వచ్చింది, నడవలేదు. పిల్లలు ఏం చేద్దాం? బుధాన్ని వేసుకొని పోతాం. ఇప్పుడు వచ్చి నీ ఆటోలు, కార్లు ఏమండి, అదేదో రాష్ట్రంలో పాపం ఏమి లేక భార్యను మోసుకొని మనం చూస్తాం, మోసుకొని వెళ్తాం. వాటి జ్వరమేమో కానీ ఇక్కడ ఉంటుందన్నమాట. యేసయ్య ప్రేమ మన లేదు, అది మనం గమనించాలి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మరి దీనులమై ఉండాలి. ప్రభు మనల్ని మర్చిపోలేదు. ఏం చేస్తాడు? తలంచున్నాడు, ఇక్కడ చింతించుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవ ఆలస్యము. ఆయన సహాయం చేస్తాడు, రక్షిస్తాడు, ఆదుకుంటాడు. లేదంటే ఆయన కూడా మళ్ళా ఆత్రలు పడుతున్నాడు. దేవ ఆలస్యము చేయడు, సహాయం చేయని ప్రార్థన. ఎందుకంటే ఎక్కువ ప్రసన్నం అవుతుంది. అర్థమైంది కదా అందరికీ? కాబట్టి ఈ సమయంలో కొందరు ఉన్నారు, అందుకే దేవుడు మాట్లాడించాడు ఈ మాటలు. ఏం ధైర్యపడద్దు, దిగులు పడద్దు. ఒకవేళ ఇంట్లో నీతో ఏకీభవించుకునే ప్రార్థనలో నీకు నీవు నడుము కట్టుకొని యాకోబు లాగా ఒంటరిగా దేవుడితో పెరుగున్నాడు. తప్పక దేవుడు నీ పక్షంగా, నీ కుటుంబ పక్షంగా, బిడ్డల పక్షంగా, సమస్త పక్షంగా కార్యాలు చేసి నిన్ను దీవించి వర్ధిల్లింప చేయును. తలవంతం ప్రార్థన చేసు అందరూ.